రాజా 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 ధీ గ్రేటురా తల తల 2000 నోటురా రాజా 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 ధీ గ్రేటురా నువ్వు అడుగేస్తే మరే దిఫెటురా. అయినా మీరు ఎంత షో పెట్టుకొని ఎంత సెటప్ పెట్టుకొని నన్ను వేసుకోవడానికే కదా. మేము షోలోనే వేసుకుంటాం. ఏంటో ఏంటో ఉన్నావా? ఇక్కడే ఉన్నా. అన్న ప్రపంచం ఎటువైపు పోతుందా అని ఆలోచిస్తున్నాడు. నేనేమో నాకు తెలియకుండా అన్న ఎటువైపు పోతున్నాడా అని ఆలోచిస్తున్నాడు. కరెక్ట్ గా టైం కి అన్న ఎరా తింటావా అని అడిగాడు. అమ్మా అన్న అడిగాడు. ఖచ్చితంగా తినాలని తింటాను అన్నాను. కానీ పక్కనే పానీపూరి బండి ఉంది, వెళ్ళి తినరారా అన్నాడు. అప్పుడు అర్థమైంది నాకు. ఏమర్థమైంది? అన్న తినేవి మనల్ని తిన్నప్పుడు అని. ఎంతకి నువ్వెక్కడికి వెళ్ళి ఆయన పానీపూరి తింటుంటే? వీడు పానీపూరి తింటున్నాడు కదా, నేను ఏటీఎం లో డబ్బులు డ్రా చేద్దాం అలా కార్ వేసుకుని ముందుకు వెళ్తున్నా. ఇలా ఒక అమ్మాయి లిఫ్ట్ అడిగింది. లిఫ్ట్ ఇచ్చా. ఎక్కాక అమ్మాయి మీరు ఏం చేస్తుంటారు, మీ పేరేంటి, మీ జీతం ఎంత, మీరు ఎక్కడ ఉంటారు అన్ని అడుగుతుంది. అక్కడ దా బానే ఉంది, అన్ని నేనే అడుగుతున్నా మీరేం అడగరా అంది. నేను అడిగాను అన్నా ఏంటి ఉన్నావా ఇక్కడ? అరే నేను ఇక్కడే ఉన్నా, ఎక్కడికి వెళ్ళట్లేదు. ఇదిగో ఎంతసేపు మమ్మల్ని కాదు వాళ్ళు కూడా బిల్లు. జెనిఫర్ లోపెస్ కెచ్చగేసినట్టుగా ఉందిరా ఈ సుందరి. కమ్ ఆన్ ఏ బ్రిట్నీ స్పియర్స్ ని ప్రింట్ తీసినట్టుగా ఉందిరా ఈ క్యాటరీ. బా చూసారా, హీరోయిన్ మదర్ వచ్చారు. ఏంటి నువ్వు నన్ను హీరోయిన్ మదర్ అంటున్నావా? చూసా ఆవిడకి ఎంత క్లారిటీ ఉందో ఆవిడ క్యారెక్టర్ మీద. హలో, నేను ఇంత అందంగా ఉన్నా కాబట్టి చిన్నప్పుడు నన్ను జగదేక వీరుడు అతిలోక సుందరిలో బేబీ శ్యామ్ని లాగా అడిగారు తెలుసా? కరెక్టే, మనం ఇప్పటికీ కూడా చైల్డ్ ఆర్టిస్ట్ అదే మెయింటైన్ చేయి. మరి నేను చైల్డ్ ఆర్టిస్ట్ గా బిహేవ్ చేయి. అర్థమైందా? ఇదిగో దీపిక ఇక్కడ ఉంది, రష్మి ఇక్కడ ఉంది. కాదు కన్ఫ్యూజ్ అవుతున్నారు. కన్ఫ్యూజ్ ఏం లేదు, అది తెలిసి నువ్వు ఇక్కడే ఉన్నావు అని చెప్పి యాక్ట్ చేసాం. దేనికి స్కిట్ అని చెప్పాను. అలా కన్ఫ్యూజ్ అయితే మీరు కన్ఫ్యూజ్ అయ్యి మా దగ్గరికి వస్తారని చెప్పాను. కన్ఫ్యూజ్ కాలేదు, ఇంతసేపు మీ పక్కన నుంచున్నాం కదా, అది మేము కూడా యాక్ట్ చేసాం. మీరు యాక్ట్ చేశారా? మీరు చేసింది యాక్టింగ్. పదక్క వెళ్ళిపోదాం, వీళ్ళ కుళ్ళు మన యాక్టింగ్ చూసి. పద. టీవీలో నంది వస్తే మీకే వస్తుంది. చాలా గొప్ప యాక్టింగ్. ఎంత చేసినా కూడా వెళ్ళిపోతారు. ఏంటి విషయం? మరి ఇలాంటి పాపాలు చేస్తే ఉంటారేంటి? ఎవరో పాపల గురించి మాట్లాడుతున్నారు. పాపలు కాదు భయ్యా, పాపాలు. ఎక్కువ మందే. అవన్నీ కాదే, మాకేం లేదా? చాలా బాధగా ఉంది బాబు. అవునా? ఇట్లా ఒకసారి అయితే దీనికి కాదు, వాళ్ళు ఇప్పుడు దాకా యాక్ట్ చేశారన్నారు కదా, ఆ పంచ్ నా మైండ్ లోంచి పోవట్లే. ఫోన్ దొరికింది, మంచి ఫోన్. ఎవరిదో? అది నా ఫోన్. మీకు ఫోన్ కావాలంటే మరి ఇందాక చెప్పిన జోక్ అని చెప్పండి. అక్కర్లేదు, ఫోన్ ఉంచుకోండి. ఫోన్ ఉంచుకోమనే అంత జోక్, పెద్ద జోక్ అది. కాదు అంటే అంత మంచి పాట వచ్చింది, అంతమంది బ్యూటిఫుల్ లేడీస్ డాన్స్ చేశారు, కరెక్టే. కాదు బ్యూటిఫుల్ అనగానే ఈవిడేంటి సిగ్గుపడుతుంది? మీరిద్దరు ఎందుకు సిగ్గుపడుతున్నారమ్మా? నేను మంజులా గారి గురించి బామ్మ గురించి చెప్తున్నా. అది కాదు, ఇందాక ప్రియమణి గారు ఈ ఏజ్ లోనే ఎలా చేసింది ఆవిడంటే, రష్మి 5 ఏళ్ల నుంచి చేస్తుంది కదా. చాలా నవ్వు వస్తుందా మీకు? వాళ్ళే అంత బ్యూటిఫుల్ గా చేసినప్పుడు అంతకంటే ఎక్కువ బ్యూటిఫుల్ గా మీరు కూడా చేస్తారని నా ఉద్దేశం. భయ్య ఫస్ట్ ఆ పాట పాడమని చెప్పండి ఒకసారి. తన కుడి భుజం మీద కడవా, తను తను రమంటే రా తన సరియా, తన పేరే సరంగ్ దరియా. ఇది వేయడం వల్ల పోయింది మొత్తం. సిల్లీ, యు ఆర్ వెరీ సిల్లీ. నువ్వు పాడు ఇప్పుడు చూడే. చురియా చురియా చురియా, అది కుర్మా పెట్టిన చురియా, అది రొమ్మంచు రాదురు చలియా, దాని పేరే సారంగ దరియా, దాని కుడి భుజం మీద కడవా. పేరే సారంగ దరియా. యాడ్ వేసుకోండి. మీరిద్దరు పాడారు, రాట్లే, కానీ ఈ పాటకి డాన్స్ ప్రియమణి గారు వచ్చి చూపిస్తారు మీ ఇద్దరికి. అది
సూపర్ సూపర్ ప్రియమణి గారు ఒకసారి ఇటు రండి. అట్లేవే ఎవడంటే వచ్చాడే మనం తర్వాత దూరదర్శన్. వద్దు దర్శన్. దూరదర్శన్. ఇది దూరదర్శన్ కాదు, దూరదర్శన్. గణేష్ మాస్టర్ ఎలా చేశారు మా కొత్త సెలబ్రిటీ కంటెస్టెంట్? మీ పేరండి? ప్రియామణి సార్. చాలా బాగా చేశారు మేడం. థ్యాంక్ యూ. నాకు తెలిసి ఈ సీజన్ లో మీరే విన్నర్ కావచ్చు. చాలా క్యూట్ గా చేశారు మేడం. చాలా సూపర్ గా చేశారు మేడం. ఇప్పుడు మాస్టర్ లాస్ట్ సాంగ్ జరిగింది కదా, కృష్ణ మాస్టర్ చేశాడు. అందులో ఇప్పుడు ఎవరెవరు ఏ క్యారెక్టర్? మంజుల అనుకో, ప్రియమణి గారు, ఆల్ ది బెస్ట్ అండి. గాడ్ బ్లెస్ యూ. థాంక్యూ మాస్టర్. బట్ మేడం ఎలా అనిపించింది? ప్రియా. ఎస్ మ్యామ్. ప్రియామణియే కదా, ఆమె చెప్పాలిగా. ప్రియా. ఎస్ మ్యామ్. ఐ ఎంజాయ్డ్ ఇట్ థరోలీ. నీకు ఎలా అనిపించింది చెప్పి పెర్ఫార్మెన్స్? జెన్యూన్ గా నీకు ఎలా అనిపించిందో చెప్పు. నేను బాగానే చేశాను మ్యామ్. షూర్? ఎస్ మ్యామ్. ఎక్కడ ఎంత డౌట్ కూడా లేదు నీకు? లేదు. నేను లాగ్ చేస్తాను కూడా అనిపించట్లా నీకు? కొరియోగ్రాఫర్ ఎవరు? మేడం నీకు ఎలా అనిపించింది చెప్పు. నాకు చాలా బాగా అనిపించింది. ప్రదీప్ కరెక్ట్ గా చెప్పు. ఎక్కడ ఇంత కూడా మైన్యూట్ మిస్టేక్ మైన్యూట్ ఉన్నాయి సార్. సైడ్ డాన్సర్స్ అది చెప్పు. ఇప్పుడు నేను పూర్ణ గారు, ప్రియా వచ్చేయ్. నాకు బయట వద్దు మ్యామ్. నాకు బయట వద్దు మ్యామ్. ఒకవేళ పూర్ణ గారు ఆవిడ రానంటే పూర్ణ గారు వచ్చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ గర్ల్స్. డబ్బులు ఇచ్చేసావు కదా టెల్లు. ఇవే కదా ఉండమన్నా, అందుకే ఉన్నా. సారంగధర్య పాటకు డాన్స్ చేయాలి. భయ్యా గేదె అంబా అంటది ఇది. అదేమందు ఇది టాల్ కదా కానీ ఏం సౌండ్ ఇస్తుంది? టైం బట్టి ఉంటది అదంటే. అలా కదా. ఇది మార్నింగ్ టైం వేరే ఉంటది, మధ్యాహ్నం వేరే ఉంటది, నైట్ అలా 3 డిఫరెంట్. అది ఎలా 3 డిఫరెంట్ సౌండ్స్? అంటే నేను టారియన్ కదా, నాకు అలాగే వస్తాయి 3 డిఫరెంట్ సౌండ్స్ వస్తాయి. సో మార్నింగ్ ఏ సౌండ్ వస్తుంది? మార్నింగ్ లెగ్గానే ఇంటికి వెళ్ళిపోలే అని ఉంటది. ఓకే. అండ్ మధ్యాహ్నం? రాత్రి ఎప్పుడైతే రాత్రి అవ్వకూడదు వాళ్ళు టాస్క్ ఇచ్చారు, అది చేయవా? ఇదంతా ఎందుకు టాస్క్? ఏంటి డాన్స్ ఏమన్నారు కదా? సారంగధర్య పాటకు డాన్స్ చేయాలి. నీకేం కావాలి? డీజే కార్తిక్. రెడీ. चल अपना बजा। నేను అప్పుడప్పుడు కొన్ని తప్పులు చేస్తూ ఉంటాను, అందులో ఇదోటి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అదేంటి ఏమన్నా అడుగుతారు, అడగరా ఎలా చేసాము? ఏంటి ఈ దరిద్రం మళ్ళీ అడగడం కూడానా? ఒకసారి గణేష్ మాస్టర్ అడుగు. 2 మూమెంట్లు ఆయన కుర్చీలో ఇలా జారిపోయారు, ఆయనకి నా వల్ల కాదని చెప్పి. మేము ఎరగొట్టాం లేదు సార్ చున్నీలతోని. అసలు మీరు ఒకరినొకరు చున్నీ వేసుకున్నారు చూడు, అక్కడనే సక్సెస్ వచ్చేసింది. ఈ చున్నీలు బెండింగ్లు అన్ని అన్నకి తెలిసినట్టుగా మాకు. నువ్వు అడగవేసావు ఫస్ట్. అడిగా ప్రేమణి గారు. మాటలు లేవు, నో కమెంట్స్ అంతే. మాటలు లేవు అంటే అంత బాగుంది. నో కమెంట్స్ అన్నారు కదా అంతే, మాటలు లేవు అసలు. అంటే చాలా మేడం చాలా బాగుంది. ఓకే, క్వీన్స్ టీమ్ ఛాన్స్ అయిపోయింది. ఇప్పుడు చెకోడి అండ్ జంతిక.
దేనికి పెట్టారు అసలు చెకోడి ఆ జంతి లుక్ సెట్ అయ్యాయి. ఏంటి జంతిక్ గడ్లో ఉన్నాడా? అంటే మా వాడు చెకోడి గడిలో ఉన్నాడంటావా? ఓకే సో చెప్పండి చెకోడి గారు. ఆ మురుగులను అడగండి ఫస్ట్. అడిగారా? మేము మురుకులా వాళ్ళు మురుకులు, వాళ్ళని చూస్తే అందరు ఉరుకులు. చెకోడి అంటే ఆయన చెకోడి జంతికి మంచి పేర్లు, ఆది సుధీర్ ఇంత మంచి పేర్లు ఉంచుకొని తప్పే ఉంది. స్నాక్. అవును భయ ఐటమ్స్, ఐటమ్ పేర్లు అవి. ఐటమ్ ఏంటే మళ్ళీ? స్నాక్ ఐటమ్ అది. స్నాక్ ఐటమ్ కలిపి చదివాయా? ఐటమ్ అని సపరేట్ చదివితే మీనింగ్స్ సరే మారాయి. ఐటమ్ స్నాక్ ఐటమ్ కలిపి చెప్పా. ఐటమ్ ఏంటి? నా స్టైల్ అది. స్నాక్ ఐటమ్. నేను ఇక స్నాక్ ఐటమ్ ఇదే ఇక చెవులు ఒకసారి దులుపుకుంటే క్లియర్ గా వినగండి. అనసానే చెప్పు. స్నాక్ ఐటమ్. రెండు మమ్మల్ని అను. రెండు మమ్మల్ని అను. స్నాక్ ఐటమ్. ఇది ఓకే. నేను స్నాక్, నువ్వు ఐటమ్. నువ్వు చాలా ఇగో చెప్తున్నా. సరే ఎందుకే చెప్తున్నా. చెకోడి అండ్ జంతిక్ గారు మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? మా టీం నుంచి వేరుశనగ ముద్ద వస్తుంది. మేము చెకోడి జంతుకైనప్పుడు వాళ్ళు ఏమవుతారేంటి? తర్వాత రాలేదనుకో వేరుశనగ ముద్ద నీకు వచ్చింది. ఏం లేదు నాన్న, ఈ రేస్ లో మీరు ముందుకెళ్ళాలంటే మీకు కావాల్సింది గ్రేస్. యా అండ్ వాళ్ళు గ్రేస్ స్పెషలిస్ట్ వాళ్ళంతా. వాళ్ళు మనకి టిప్స్ ఇస్తారు, తప్పులేదు అందులో. వాళ్ళెత్తను అనుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళ గ్రేస్ కాదు గ్రాస్ అని చెప్పండి ఒకసారి. గ్రేస్ కి మారు పేరు మేము. అసలు నీకు ఎలా మనసు ఎలా వస్తుంది? దీపిక గారు మీరు రండి. చూడు ఇప్పుడు చూడు. అభి దేక్. అవునా? ఇప్పుడు మేడం ఇదే సాంగ్ కి చిన్నగా గ్రేస్ యాడ్ చేసి చూపిస్తారు. అవి బిట్ టు బిట్ నువ్వు ఫాలో అవుతావు. ఓకే మేడం? అంతే. సూపర్. ఇడ్రా ఇడ్రా. ఏమండి ఆయన పిలిస్తే అక్కడ దాకా వెళ్ళారు, మేము పిలిస్తే ఇక్కడ దాకా రారా? నీకేం కావాలన్నా? నాకు హక్కు కావాలన్నా. నాకైనా ఇస్తారు కానీ నీకు మాత్రం ఇవ్వరు. ఈ రోజు సుధీర్ కుళ్ళుకోవాలి మనల్ని చూసి. గ్రేసే లేదని తిట్టావు. గ్రేస్ కాదు గ్రాస్ అది ఇది అని. అలా అంటే సెంటర్ కి వస్తారు, వేస్తారు, వాళ్ళు గ్రేస్ అని నిరూపిస్తారు అనేది నా ప్రయత్నం. థ్యాంక్ యూ దీపిక. ఓడిపోయిన టీం లీడర్స్ ఇప్పుడు గెలిచిన టీం లీడర్స్ ఇచ్చే టాస్క్ చేస్తారు. టాస్క్ చెప్తే త్వరగా. కాదే చూడడానికి హీరోయిన్ లాగా ఏంటి? హీరోయిన్స్ వాళ్ళు రండి. ఇంత అందమైన అమ్మాయిలు హీరోయిన్లుగా పెట్టి మీరు సినిమా గ్యారంటీ తీస్తారు. తీస్తాం. ఇప్పుడు మీరిద్దరు కలిసి వాళ్ళకు కథ చెప్తారు. మేమిద్దరం. వాళ్ళు ఇంప్రెస్ అవుతారు. ఎంత బాగుండాలంటే కదా ఇంప్రెస్ అయిపోయి వావ్ వావ్ అని వచ్చి నేను హక్ చేసుకోవాలి. ఓకే సో మేడం వాళ్ళు హాలీవుడ్ హీరోయిన్స్. వాళ్ళిద్దరు ఫస్ట్ టైం ఇండియా వచ్చారు ఇక్కడ కథ విందామని. అది కూడా మణికొండ వచ్చారు. ఆఫీసులో ఇద్దరు హీరోయిన్లు వెయిట్ చేస్తున్నారు, వాళ్ళకి మనం వెళ్ళి కథ చెప్పాలి. ఓకే. ఎక్స్క్యూజ్ మీ. హలో ఎవరు? మీరెవరు? బిల్డింగ్ సెక్యూరిటీ. ఇదిగో ఈ పది తీసుకొని ఆ లోపల పోనివా? ఇగో నేనే అందిస్తాను, వెళ్ళిపో. లోపల హాలీవుడ్ హీరోయిన్స్ ఉన్నారు కదా, ఉన్నారు. వాళ్ళ కథ చెప్పడానికి వచ్చాము. డైరెక్టర్స్ అపాయింట్మెంట్ ఉందా? వాళ్ళ దగ్గర ఉంది. హ్యాండ్జిన్ టెంపరేచర్ చెక్ చేయాలి. ఎంత ఉంది? ఎంత సరే మాస్క్ పెట్టుకోండి. ఆది గారు మాస్క్. సరే ఇటు రాలే, నేను ఒక్కనే వెళ్తాను. అన్నా అక్కడ కూడా లోపల పంపించండి సార్, 10 నిమిషాల్లో కథ చెప్పి వచ్చేస్తాం. yes please get in. హలో. హాయ్ మేడం. అరే ఇది లిఫ్ట్ రా, వాళ్ళకి 30th ఫ్లోర్ రా, లిఫ్ట్ ఎక్కాం మనం. ఏంటి ఇది లిఫ్టా? టింగ్ టింగ్ 30th ఫ్లోర్. 30th అంటారా? 30 కదరా ఇది, 40th అని ఏదో వచ్చింది సార్. అది 13th ఫ్లోర్ సార్. 30th.
మేము బయటకు వచ్చాం, మేము మెట్లు మీద చెక్కేసి వెళ్ళిపోతాం. మేము 20 ఫ్లోర్లు మెట్లు ఎక్కుతాం. 20 స్టెప్స్ ఉంటాయి ఈచ్ ఫ్లోర్ లో. ఓహో 20 ఉంటాయా? లిఫ్ట్ ఎక్కేద్దామేమో. 14th లో లిఫ్ట్ లోకి వచ్చాం. ఈయన హాలీవుడ్ హీరోయిన్ దగ్గరికి వెళ్ళబడే బాబు ఈయన. సరే వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని 15th ఫ్లోర్కి రమ్మా. 30th. థ్యాంక్ యూ సో మచ్. లిఫ్ట్ డోర్ క్లోజ్ అవ్వలేదు. 30th వచ్చాం కదా. ఓ షిట్, కరెంట్ పోయింది లిఫ్ట్ లో. నాకేం తెలియదు. కరెంట్ వచ్చింది. బయట చెప్తా ఫస్ట్. ముందు వచ్చేసాం, రూమ్ లో కూడా వచ్చాం. ఆఫీస్ రూమ్. మేడం మీకు పెద్ద ఫ్యాన్ ఈడండి. చాలా చాలా. ఏరా కథనా ఉంది? బాగుందన్నా, నిజంగా బాగుందన్నా. అమ్మతోడు బాగుందన్నా, నేను చెప్తా కదన్నా. పార్క్ లో మనకి పొదలు ఉంటాయండి. పొదలువా పొగలువా? ముందు కథ చెప్పండి. ఏంటండి మీరు మా టైం వేస్ట్ చేస్తున్నారు? మా ఫ్లైట్ ఉంది. వి హావ్ ఎ ఫ్లైట్ టు క్యాచ్. మీ ఇంట్రడక్షన్ సీన్ మేడం అదిరిపోద్ది. ఎలా వచ్చింది ఇంట్రడక్షన్ సీన్? ఒక్కొక్క షాట్ లోపల మైండ్ పోతుంది అక్కడ. మామూలుగా ఉండదండి మీ ఇంట్రడక్షన్. ఎవరు ఇంట్రడక్షన్? నా ఇంట్రడక్షన్ ఇద్దరిదండి. ఇద్దరు ఒకే ఫ్రేమ్ లో ఒక చెట్టుకు తాడు కట్టుకొని ఉంటారు. ఓకే, మాకు అది నాట్ కంఫర్టబుల్ అని ప్లీజ్ వేరే చెప్పండి. ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు? మంచి స్టోరీతో రావాలి. బాగుంటది మేడం. మీరైతే యాక్చువల్లీ సెట్ అవుతారు దానికి. ఆర్గనైజర్ గారు చూడండి, ఏంటండి ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? అంటే నేను అసిస్టెంట్ రైటర్ మేడం వీళ్ళకి. మనకు చెప్పనా? నీకు గుర్తుందా? నాకు గుర్తుంది. చెప్పండి మరి. మేడం ఇప్పుడు మీరు ఇద్దరు ఉంటారు. మీరిద్దరు క్వీన్ అవ్వాలనుకుంటూ ఉంటారు ఆ రాజ్యానికి. ఓకే ఓకే. రాజమాత అని మదర్ ఉంటది. ఓకే ఓకే. మీ ఇద్దరి మధ్యలో పోటీ ఉంటుంది మేడం, ఎవరు క్వీన్ అవ్వాలని చెప్పి. ఫస్ట్ హాఫ్ లో ఒక యాక్షన్ సీక్వెన్స్ మేడం, నేను మా డైరెక్టర్ గారినే పెడదాం అనుకుంటున్నాను. నేను యాక్ట్ చేస్తానండి మీతో పాటు. వీళ్ళతో ఏం యాక్ట్ చేసి చెప్పనా? చెప్పండి చెప్పండి. మీరిద్దరు యుద్ధానికి వస్తారు మేడం. ఓకే. ఇతను క్లిమ్డా క్లిమ్డా అనుకుంటూ ఉంటాడు మేడం. కలిపి యాక్ట్ చేస్తారు కదా సార్. చాలా బాగుంది. ఇక్కడ వార్ అంతా జరుగుతుంది మేడం. అక్కడ ఫస్ట్ పార్ట్ అయిపోతుంది. మైండ్ పోతుంది. బ్లోయింగ్. ఓ మై గాడ్. సో కంగ్రాట్యులేషన్స్. థాంక్యూ మేడం. థాంక్యూ మేడం. థాంక్యూ మేడం. థాంక్యూ సో మచ్ మేడం. నిజంగా కథ అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది కదా విన్న తర్వాత. ఊరుకోవే. మొత్తానికి మీ కథ ఒప్పించా. ఏం ఒప్పించాడయ్యా? ఇది చెప్పి ఒప్పించాడు. నీకన్నా అది ఇచ్చాడు, నాకు నిమ్డా కుసో. సింపుల్ కదా అసలు. బట్ ఇట్స్ ఓకే మేడం, ఎప్పటికైనా మీకు మంచి కథ చెప్పిస్తా. ఓకే, నెక్స్ట్ 1 year డేట్స్ మీతో ఉంది అంతే. 2 years అయినా వచ్చు మీరు. ఇవే తగ్గిస్తే ఏదో ఒక సినిమా మీ మొహం కూడా కొడతాం మేము. ఓపెన్ చేస్తే రబ్బర్ గాజులు అనే ఒక సాంగ్ వస్తుంది. తర్వాత ఇంకోలేమో రిబ్బన్ పువ్వులు. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్.